హాయ్ ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఇక్కడ మనం స్కాన్ఎక్స్ అనే స్క్రీనర్ని మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. దీంట్లో బేసికల్గా హోమ్ అని ఉంది కదా, దీంట్లో స్క్రీనర్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా జస్ట్. దీంట్లో ఏంటంటే ఫండమెంటల్గా ఉన్నాయి, కొన్ని టెక్నికల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఒకసారి టెక్నికల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో డెత్ క్రాస్ ఓవరు దీని మీద క్లిక్ చేసామనుకోండి, అంటే ఏంటంటే ఈ యొక్క షార్ట్ టర్మ్ ఏదైతే మూవింగ్ యావరేజ్ ఉందో అది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కింద క్రాస్ చేస్తుంది అనమాట. జనరల్గా ఏంటంటే ఈ స్టాక్స్ నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో డెత్ క్రాస్ ఓవర్, అది గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటేనే బుల్లిష్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇన్ని స్టాక్స్ అనేది గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగినాయి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 100 డేస్ మూవింగ్ యావరేజ్ పైన 50 డేస్ మూవింగ్ యావరేజ్ కన్నా క్రాస్ చేసిందంటే దాన్ని గోల్డెన్ క్రాస్ అంటాం. సో వీటిలో మనం బుల్లిష్ ఆప్షన్స్ అయితే తీసుకోవచ్చు, స్టాక్స్ అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. పిఈ రేషియో కూడా చెక్ చేసుకోవచ్చు, వాల్యూమ్స్, పర్సంటేజ్ చేంజ్ ప్రకారం, టాప్ గెయినర్స్, లూజర్స్. ఇక మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, కస్టమైజ్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎన్ని డేస్, 200 డేస్ కూడా కావాలంటే కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. దాని తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్దాం. దాని తర్వాత మొమెంటమ్ స్టాక్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇవేంటంటే కొన్ని స్క్రీనర్స్ యాడ్ చేశారు. ఆర్ఎస్ఐ అబౌవ్ 70, మనీ ఫ్లో ఇండెక్స్ అబౌవ్ 70, కమోడిటీ ఛానల్ 110 పైన, వాల్యూమ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటి కొన్ని ఫిల్టర్స్ అయితే డిఫాల్ట్గా ఉండడం జరిగింది. ఇవి మొమెంటంలో ఉన్న స్టాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో యా, మనం చూస్తే 20%, 18% ఇలా మూవ్ అయినాయి. మార్కెట్ క్యాపిటల్, పిఈ రేషియో, ఓకే, ఇవి పిఈ రేషియో తక్కువగా ఉందంటే అంటే డీసెంట్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ స్కానర్స్లో ఓవర్ బాట్, ఆర్ఎస్ఐ జనరల్గా అంటే మనం అబౌవ్ 70 దాటితే ఓవర్ బాట్ అంటాం కదా. ఇక్కడ చూడండి చాలా కంపెనీలు 75 పైన ఉన్నాయి. ఇవి ఓవర్ బాట్. వీటిలో ఏదన్నా షార్టింగ్ ఆపర్చునిటీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి, పైకి వెళుతుంది కాబట్టి ఆర్ఎస్ఐ కూడా 60-70 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉన్నాయి. దాని తరువాత మనం చూస్తే ఓవర్సోల్డ్ లెవెల్, అంటే మరీ హెవీగా సెల్ అయిన స్టాక్స్ అనమాట. ఇక్కడ వాళ్ళు 25 ఫిల్టర్ పెట్టారు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే 25 ఆర్ఎస్ఐ కింద ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా. సో వీటిలో కూడా మనం ఏంటంటే ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్తే కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి స్టాక్స్ని కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత రెసిస్టెన్స్ 1ని బ్రేక్అవుట్ చేస్తున్న స్టాక్స్ ఏంటి? ఓకే, ఒక స్టాక్ కూడా కనపట్లేదు. దాని తర్వాత R2 రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ ఏంటి? కనిపించట్లేదు. ఐ థింక్ ఇది ఇంట్రాడే అనుకుంటా. R3 ఓకే, రెసిస్టెన్స్ 3ని బ్రేక్ చేసిన స్టాక్స్ ఇవి. సో జనరల్గా ఏంటంటే R1, R2లు, R3లు బ్రేక్అవుట్ అవుతున్నాయంటే మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం. లేదు ఏదైనా ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి అక్కడ R3 దగ్గర రిజెక్షన్ జరిగితే కూడా మనం షార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ ప్రకారం మనం షార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, షార్ట్ అవుట్ చేసుకోవచ్చు. బాగుంది ఇది కూడా. దాని తర్వాత సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడాను S1 దగ్గర. సో రైట్ జోన్ కెమ్కాన్, ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ మార్కెట్ క్యాపిటల్ మరీ చాలా తక్కువ ఉంది, 18 కోట్లు, అందుకని అంత చిన్నదాన్ని మనం టచ్ చేయొద్దు ప్రస్తుతానికి. దాని తర్వాత S2, S3, దాని తర్వాత స్క్వీజింగ్ రేంజ్. సో పిన్ పాయింట్ స్టాక్స్ విత్ టైటనింగ్ ప్రైస్ బ్యాండ్స్ ఇంక్లూడింగ్ ఏ పొటెన్షియల్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్డౌన్. ఓకే, సో టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో ఇవి కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ అవుతాయి, ఓకే, అంతే కదా. టైట్ కన్సాలిడేషన్లో ఉంటే ఇవి ఏంటంటే బోలింజర్ బ్యాండ్ను బట్టి ఈ స్క్వీజ్ అంటాం కదా, దాన్ని బట్టి ఏంటంటే ఫిల్టర్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి నేను కూడా టెస్ట్ చేస్తాను, ఇది మీరు కూడా చూడండి ఎలా ఉందని చెప్పేసి. పిఈ రేషియో ప్రకారం మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అండర్ వాల్యూడ్ కంపెనీస్, మార్కెట్ క్యాపిటల్ మరీ చాలా తక్కువ ఉన్నాయి కొన్ని కంపెనీలకి, అటువంటి వాటిని మనం సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్కెట్ క్యాపిటల్ అనేది సెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అట్లీస్ట్ నేను 1000 కోట్లన్న మినిమం ఉంటే అటువంటి కంపెనీని మాత్రం నేను టచ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి సెట్ చేసేసాను. మార్కెట్ క్యాపిటల్ మినిమం 1000 కోట్లు ఉన్నది వచ్చేసింది. ఓకే, కావాలంటే కూడా మనం ఇది ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. అప్ సైడ్ మరి నాకు 5000 కోట్లు సరిపోతుంది. సారీ, 5000 కోట్లు, అరే
5,000 కోట్లు, 1000 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్యలో నేను ఫిల్టర్ అనేది సెట్ చేశాను. సో చూడండి, ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ 1000 నుంచి 5,000 కోట్లలో ఉన్న స్టాక్స్ అనేది రావడం జరిగింది. అండ్ ప్రైస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మినిమం ప్రైస్ నాకైతే ఒక 200 ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మ్యాక్స్ ప్రైస్ ఒక 800 ఉంటే 800 ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి వచ్చినాయి అన్నమాట. 200 నుంచి 800, మళ్ళీ మార్కెట్ క్యాపిటల్ 1000 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య ఉన్న స్టాక్స్ ఇవి. సో వీటిలో మొమెంటం అనేది స్క్వీజింగ్ జరుగుతుంది, ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ జరుగుతాయి అని చెప్పేసి. ఈ యొక్క ఒకసారి ఒక స్టాక్ ఏదన్నా చూద్దాం. 1142 కోట్లు, ఇది బీకే స్టీల్ ఇండస్ట్రీస్ అంట. ఒకసారి టెస్ట్ చేద్దాం, ఓకేనా. బీకే స్టీల్ ఇండస్ట్రీస్, ఓకే ఫైన్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి చూడండి డోజీ ఫార్మేషన్ జరిగింది. సో ప్రాబబ్లీ మనకి అక్కడ నుంచి కూడా బౌన్స్ అయితే జరగవచ్చు. ఎట్లా మనం చూడవచ్చు అంటే, మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి చూడండి ఎగ్జాక్ట్గా 61.8 లెవెల్ దగ్గర కొంత బాయింగ్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు, అలర్ట్ పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినాక ఎంట్రీ తీసుకుంటాం, లేదు అంటే ఫస్ట్ 1 అవర్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, అలాగే మనం అలర్ట్స్ కూడా దీని మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక అలర్ట్ అయితే క్రియేట్ చేద్దాం. యాడ్ అలర్ట్, ఓకే. ఎంత ప్రైస్ అది ఇక్కడ క్రియేట్ చేద్దాం, 703 దగ్గర కరెక్ట్గా, ఓకే. ఇది బ్రేక్అవుట్ కదా, బ్రేక్అవుట్ క్రియేట్ చేశాను. సో ప్రస్తుతం అయితే అలర్ట్స్ క్రియేట్ చేశాను. సో చూద్దాం, ఇక్కడ మనకి జ్యోతి ల్యాబొరేటరీస్ కానీ బీకే స్టీల్ ఇండస్ట్రీస్ అలర్ట్ అయితే సెట్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే ఈ ప్రైస్ వస్తుందో మనకు అలర్ట్ రావడం అనేది జరుగుతుంది మొబైల్ యాప్లో. ఇక లైవ్ స్కానర్ విషయానికి వస్తే, ఇక్కడ లైవ్ డేటా మాత్రం మనకి ధన్య అకౌంట్ అనేది ఉండాలి. ఒకవేళ లేదనుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా ఫ్రీ అనమాట అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ స్కానర్ గురించి. లైవ్లో అయితే ఈరోజు నాకు విప్రో ఒకటి అండ్ మన గ్రూప్లో ఒకటి షేర్ చేశా కదా, బికాజీ ఫుడ్స్, అది కూడా స్కానర్లోకి రావడం అనేది జరిగింది. సో లైవ్లో మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.